टाटा नगर यशवंतपुर एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 1 पर आएगी। ఇవాళ మన యశ్వంతపూర్ శకటాన్ని లాగబోయే వీరుడు ధీరుడు మన విజయవాడ వ్యాప్ 4 బీస్ట్ యాక్షన్ కి ఎల్హెచ్బితో వ్యాప్ 4 రెడీగా ఉంది. ఓరి ఓరి పచ్చ సప్ప చూసుకోలేదు కానీ అమ్ముకు బ్యాగ్ మీద కింగ్ వేసాడు. బండి పరంగా అయితే మంచి బండి, రన్ కూడా ర్యాంప్ రన్నే. సోదర విభాగానికి శుభ సాయంత్రం ఫ్రమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. మన ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఎక్కడ స్టాప్ లేని ఎప్పుడు లేట్గా వచ్చే మన వీక్లీ సూపర్ ఫాస్ట్ అయిన టాటా యశ్వంతపూర్ బండి. ఆడి గురించి పొగడాలో లేదో కాసేపట్లో ఫిక్స్ అయిపోతా కానీ SCOR బాక్స్ అండ్ ఫ్లైట్లో అయితే జస్ట్ ఇప్పుడే తీసాడు. ఆడ ఆల్రెడీ వాళ్ళు 2.5 hours లేట్లో ఉన్నాడు టాటా యశ్వంతపూర్ వాడు. ట్రైన్ నెంబర్ 18111 యశ్వంత్ संख्या टाटा नगर यशवंतपुर एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 1 पर आएगी। ट्रेन नंबर 18111 टाटा नगर यशवंतपुर एक्सप्रेस will arrive shortly on platform number 1. మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది గైస్. మరి ఓకే, డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశాడు. కోచ్ పొజిషన్స్ డిస్ప్లే చేశాడు. మనం ఇవాళ ట్రావెల్ చేయబోయే జనరల్ కోచెస్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. బ్యాక్ 2 జనరల్ కోచెస్, ఫ్రంట్ 2 జనరల్ కోచెస్, ఒక SLRD అండ్ ఒక EOG. కాంపోజిషన్ వచ్చేసి ఇవాళ. సో మనమైతే మన కోచ్ కంపోజిషన్ దగ్గర ఉన్నాం ఆల్రెడీ. మన జనరల్ కోచ్ ఇవాళ ట్రావెల్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్స్. ఇవాళ జనరల్ కోచ్కి మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఇవాళ మనం పుల్ చేయబోయే లోకో నా ఎక్స్పెక్టేషన్ అయితే లాల్గూడ వ్యాప్ 7 కానీ లేకపోతే టాటా వ్యాప్ 7 కానీ చూద్దాం, ఏదో చూద్దాం అనేది. సర్ప్రైజ్ చేస్తూ విశాఖ కానీ విజయవాడ కానీ వ్యాప్ 7 పుల్ చేస్తే ఫస్టే. ఏది కాదు సర్ప్రైజింగ్గా వ్యాగ్నర్ వచ్చిందంటే మాత్రం ఓకే, వ్లాగ్ మొత్తం ఫ్లాట్ వ్లాగ్. అసలు అది గుర్తుపెట్టుకోవాలని వ్లాగ్ అయిపోద్ది. నాకు ఇవి ఫస్ట్ వ్లాగ్ గుర్తుపెట్టుకోవాలని వ్లాగ్ అవుద్ది. చూద్దాం ఫ్రెండ్స్. జర్నీ అయితే చాలా బాగుంటుంది, అర్థమవుతుంది నాకు. నా ఫస్ట్ జర్నీ ఎంత బాగుంటుంది నాకు కలగలేదు. P4 అయితే వచ్చింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. పొద్దున ఏం జరిగిందంటే సింహాద్రికి ఏమో P7 వేసాడు. అది పిచ్చ స్పీడ్ స్కిప్పులు కొట్టింది. దెందులూరు కొట్టాల్సి బాగానే కొట్టింది. సూపర్ ఫాస్ట్లకి ఏమో P4 P9 G9లు అవి మంచి వేసాడు అమ్మ. మళ్ళీ పుల్ చేయబోతుంది వాళ్ళ BJTA కవచ్ ఫిట్టెడ్ WAP4 లోకో నెంబర్ 22625. టాటా యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పేరుకి సూపర్ ఫాస్ట్ ఇవాళ అయిపోయింది అంతే. చిత్రం అయింది సార్. ఇవాళ బ్లాగ్ ప్లాన్ చేసినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదరా. అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాం, అయిపోయాం. ఎంత దారుణమైనా సరే తప్పదు, చెయ్యాలి.
ఇది మన కోచెస్ ఇంకా ముందున్నాయి. అబ్బో టాటా యశ్వంతపూర్ కంటే నేను బోకోరో కంటే రేట్ చేస్తా బాగా. బోకోరో ఇంకా రేటింగ్ ఇస్తా కావాలంటే టాటా యశ్వంతపూర్ కంటే. అబ్బే నైస్. ఏదో జరిగింది. ఏసీలు వెనక్కి వచ్చినాయి. ఓకే 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 రైట్ కంపోజిషన్లోనే ఉంది బండి. ట్రైన్ అయితే సక్సెస్ఫుల్గా డిపార్ట్ అయిపోయాం. బండి అయితే మాత్రం ఇవాళ సర్ప్రైజింగ్గా P4 లీడ్ చేస్తుంది. అనుకుందేమో P7 బట్ వచ్చింది P4. సో రన్ అనేది ఎలా ఉంటుందో చెప్పలేము, చూద్దాము. రన్ అనేది P4 పర్ఫెక్ట్గా కొడితే మనకి ఫుల్ ప్యాకేజ్, ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ ఏలూరే స్టాప్. జర్నీ వచ్చేసి రాజమండ్రి నుంచి ఏలూరు వరకు. బట్ బండి మనం సర్ప్రైజ్ చేస్తూ 130 కొట్టాడా, బండికి ఫుల్ టైమ్ మార్క్స్ వేసేయచ్చు. బండి లేదు 110 యాక్షన్ ఉంటే మాత్రం ఓకే, చూద్దాం. నేనైతే ఈఓజీకి కరెక్ట్గా ముందున్నా. ఈఓజీకి ఒక బోగీకో 2 బోగీలు అవతల ఉన్నా, అంతే, దట్స్ ఇట్. ఈఓజీ కరెక్ట్గా ఉన్నా. ఈఓజీ సౌండ్స్ వస్తూ ఉంటే ప్లీజ్ అవి అన్అవేర్ చేయండి. మనమైతే డిపార్చర్ కోసం వెయిట్ చేస్తున్నాం రాజమండ్రి స్టేషన్లో. మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనమైతే రాజమండ్రి స్టేషన్ నుంచి డిపార్ట్ అయితే అవుతున్నాం. మెయిన్ లైన్ డిపార్చర్. ఎంత జమ్మలు అవుతారు చూద్దాం. హలో, ట్రైన్ ఎక్కే బ్లాగ్ స్టార్ట్ చేశారు. మెయిన్ లైన్ డిపార్చర్. చాలా మంది పోయారు నా కళ్ళ ముందు. పైకే దేవుడు అందరినీ కాపాడన్నా, కాపాడాలి వరకే. రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. మెయిన్ లైన్ డిపార్చర్ అయినా సరే మనోడు స్లోగా వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే గోదావరి లైన్కి చేంజ్ అవుతుంది ఇప్పుడే. వీక్ మరి మనం తాగడానికి తినడానికి తాగడానికి అంటే మందు గురించి కాదు, మామూలుగా భోజనమైనా టిఫినైనా తినాలిగా. దానికి 2,000 విజయవాడ నాకు పడక నువ్వు కొత్త భోజనం వెళ్తానని
బండి అయితే యాక్సలరేషన్ అందుకుంది ఇప్పుడే. ఏం చేయాలి? రెగ్యులేటర్ బుల్లెట్ ఏదైనా కూర్చోండి తీసుకెళ్ళి చెప్తే అది ఏం చేశారు? ఆకలి మందులు బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. జనానికి అర్థం కాదు కదా, మనం చెప్పింది ఎవడంటో నువ్వు చెప్పింది ఎంత వాడు చెప్పింది ఎంత కాదు, వాళ్ళు చెప్పింది ఎంత గురించి అర్థం కాదు. మార్కెట్ అయితే విజయవాడ మొత్తం దుర్గమ్మ నా పేరే దుర్గా అంటాను. నా పేరు పట్నం గోదావరి మీద మంచి క్లియరెన్స్ ఉన్నట్టు కొడుతున్నాడు. గోదావరి మీద మంచి క్లియరెన్స్ ఉన్నట్టుంది. కొట్టాడు బాగానే. గోదావరి క్లియరెన్స్ బాగుంది. ఈ కోతలు ఉన్నాయి ఇలా కోసుకోవడం ఏదో ఒకటి పెట్టేస్తాయి. మెంటలు మెంటలు చేసి ముందే కోసుకుంటావు అమ్మడే అయిపోతుంది.
టాటా యశ్వంతపూర్ బ్లాగ్ బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్పాడు. ఓకే చూద్దాం. నాన్ స్టాప్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి ఏలూరుకి. ప్రజెంట్ అయితే గోదావరి సిగ్నల్ కాలింగ్ సరిగ్గా లేదనుకుంటా. స్లోగా అయితే ఎన్రోట్ అవుతున్నాడు గోదావరి దాటిన తర్వాత, బ్రిడ్జ్ దాటాక. మా ఊరు అలా మాట్లాడతారు, ఇక్కడ విజయవాడలో గుంటూరు అలా మాట్లాడారు. టెక్కలు తెలిసి దాటిందని ఎంత ప్రాంతం తెలుసా. ఓ రన్ అయితే మారింది. అమ్మయ్య రన్ అయితే మారింది. అబ్బాయి ఈ డెట్టాగా తొక్కితే అయిపోతుంది నా పరిస్థితి. వాళ్ళ నా ఫస్ట్ బ్లాక్కి పెద్ద అంతరాయం వచ్చేసింది అని అనుకున్నాను. మార్చాడు బాబాయ్, అర్థం చేసుకున్నాడు మాటలు. థ్యాంక్స్ బాబాయ్ విన్నందుకు. లోగో పైలట్ బాబాయ్. అది మనకు కావాల్సిన రన్ అయితే వస్తుందని అర్థమైంది. రన్ ఎంజాయ్ చేయడానికి నేను రెడీ, మరి నా ఫ్యాన్స్ రెడీయో కాదు చూద్దాం. పొద్దున సింహాద్రి గాడు అబ్బే ఆడు కొట్టాడు. బరాచకం 120 అనుకుంటా. టచ్ చేసాడు, అలా టచ్ చేసి అలా దెందులూరు స్కిప్ కొట్టాడు. అరాచకం స్కిప్ దెందులూరు తర్వాత దెందులూరు తర్వాత బాదంపూడి కొట్టాడు సార్. అబ్బే ఎవడే చెక్కిపోయింది. మనమైతే పసిపేటలో స్కిప్ చేస్తున్నాం. మెయిన్ ప్లాట్ఫామ్ స్కిప్ పసిపేటలో స్కిప్ అయితే పర్ఫెక్ట్. 110 క్లియరెన్స్లో కొట్టాడు పర్ఫెక్ట్ పసిపేటలో 110 క్లియరెన్స్. పొద్దున్న సింహాద్రి బాదంపొడి అబ్బో ఎందుకు అబ్బో మామూలు కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్థివ్ చేసినప్పుడు బండిపో ఒక్క వ్యాగ్నైన్ వేసుకొచ్చాడు అది ఇది అన్నాడు, కానీ అబ్బో నేను అదేంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చేపోతుంది ట్రైన్ అక్కడికి. సర్లే పార్థివ్ చెప్పేసినప్పుడు మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి తెరిగితే వ్యాప్7 వచ్చిపోబే రచ్చుకోమంటారు అన్ను అంటే నిడదవోలు దాటాక ఏడిపించడం కూడా అది వేరే విషయం. ఒరిజినల్ సింహాద్రి బయటకు వచ్చేసింది నిడదవోలు దాటాక. నిడదవోలు కంటే ముందు అలాగా కొంచెం కొన్ని మూమెంట్స్ బాగుంది. అది మేము ఎక్స్పెక్ట్ చేసిన రన్ వచ్చేసింది. పర్ఫెక్ట్ అందుకున్నాడు. ఇంకా నాన్ స్టాప్ రన్లో పర్ఫెక్ట్గా అందుకున్నాడు. ఇంకా వ్యాపార మజా కనుకో మన రథసారథి వ్యాపార్ విజయవాడ వ్యాపార్ మన రథసారథి విజయవాడ హ్యాండ్లింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి త్వరగా బండి ఒక్కసారి ఎస్సీ ఓవర్లోకి ఎంటర్ అయ్యాక బండిని హ్యాండిల్ చేస్తున్న విజయవాడ డివిజన్ అయితే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు బండి అరాచకమైన రన్ ఉంటుందని. అది ఏ ఎక్స్ప్రెస్ అయితే సూపర్ ఫాస్ట్ అయిపోతే అసలు ఇంకా మర్చిపోవడమే. వందే భారత్ అయితే లెవెల్ రన్ ఉంటుంది. చాగళ్ళు స్కిప్ అయితే కొడుతున్నాం ఇప్పుడు. ఇది ఫ్లాట్ 110 యాక్షన్. చాగళ్ళు కూడా చాగళ్ళు ఫ్లాట్ 110 కొట్టాడు.
ప్రతిదీ ఫ్లాట్ 110 కొడుతున్నాడు. క్లియరెన్స్ అయితే 110 ఉంది. చాగళ్ళు పసివేడలో ఫ్లాట్ 110 కొట్టాడు. మరి నెక్స్ట్ టీపీ కూడా ఎలా కొట్టాడో చూడాలి. టీపీ కూడా నిడత బాల్ ఇవన్నీ ఎలా కొట్టాడో చూడాలి. నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ కొడుతున్నాం. ప్లాట్ఫామ్ స్కిప్ అయ్యి నిడదవోలు కూడా. ఫ్లాట్గా కొడుతున్నాడు కానీ ఎంత స్పీడు అని చెప్పలేము. కొడుతున్నాడు. ఓకే అందుకున్నాడు. అయ్యో ఫ్లాట్ కొట్టేటప్పుడు అందుకున్నాడు. అయ్యో ఫ్లాట్ కొట్టేటప్పుడు 3 వచ్చిందా వీడికి తెలియదు. బట్ అందుకున్నాడు. అంతటి ట్రాక్షన్లోకి అయితే వచ్చాడు. మరి కొడతాం అనేది ఎల్హెచ్పి కొట్టాడు. ఆ లైన్ చూసారు. ఆ లైన్ అయితే భీమవరం ఆగివీడు నరసాపురం అటు మీదకి వెళ్ళిపోతాయి. ఆ లైన్ వచ్చేసి భీమవరం ఆగివీడు వెళ్ళిపోతాయి. ఈ లైన్ వచ్చేసి ఏలూరు విజయవాడ అటు వెళ్ళే లైన్ ఇది. అటు భీమవరం ఆగివీడు నరసాపురం లైన్, ఇటు వచ్చేసి మన మెయిన్ లైన్ విశాఖ హౌరా చెన్నై మెయిన్ లైన్ ఇది. మనం ఇప్పుడు చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం. టీఎస్ఆర్ లిమిట్ లేదు, గొడ్డు లిమిట్ లేదు, డైరెక్ట్ కొట్టుడే. ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది. అప్ప నన్ను ఎగిరిపోయింది. అప్ప అన్ఎగ్జామ్షనల్ గా కడుతున్నాడు బిడ్డ. నిన్నెవడన్నా లూప్ లైన్లో పడేసి నిన్నెవడన్నా లేదు నువ్వు ప్రిఫరెన్స్ లైన్ బండివి జాగ్రత్తగా దాన్ని పక్కకు కూర్చో అని చెప్పి నిన్ను ఇలా నడిపించాడంటే ఒప్పుకోవచ్చు. అరే నువ్వు ముందే 2 hours డిలే, నీకుందే ఫ్యాంటాస్టిక్ రన్ను, మధ్యలో ఏడ స్టాపులు లేవు, వెళ్ళొచ్చు. కానీ అల్టాకి ఇబ్బంది పడుతున్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్. ఓ నీ రన్ ఒకటి, ఇక్కడ ఈ వాసన ఒకటి అయిపోయింది రా. అదే అసలు ఇది తట్టుకోలేకపోతున్నావు బాబోయ్. నీ రన్ను నీ వాసన చంపేసేవు అసలు. కానీ ఒక వ్లాగు, ఒక ట్రైను, ఒక రోజు ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోవాలా. థ్యాంక్స్, నీ పుణ్యం అని చెప్పి నీ మీద మార్క్ వచ్చేసింది నాకు. మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు. కొడుతున్నాడు, ఎంజాయ్ చేద్దాం. రైడ్ ఎంజాయ్ అయితే చేద్దాం. కొడుతున్నాడు బాగా.
పడుతున్నాడు. ఇది కదా నన్ను ఎక్స్పెక్ట్ చేసింది. తాడేపల్లిగూడెం దాటాక అంతం సూపర్ ఫాస్ట్ స్కిప్ కొట్టాక ఎవడన్నా ఏమో ఎత్తాడు, అదే ఇదిలో ఎగరేస్తాడు. అసలు అదండి దానికి తక్కువ లేదనుకున్నాడు, మళ్ళీ దిగిపోయింది. ఆ టైంకి తాడేపల్లిగూడెం చూడంగానే మా వాడికి ఊపు వచ్చింది. ఎప్పుడైతే తాడేపల్లిగూడెం పోయింది దెబ్బ ఊపు పోయింది, మళ్ళీ స్లో అయిపోయాడు. నువ్వు చెప్పురా, నువ్వెప్పుడు అలాంటి సర్ప్రైజ్ ఇస్తే అప్పుడు నేను వ్లాగ్ చేస్తా. ఎట్టయితే కష్టం, వ్లాగ్ ఆపేమంటే ఆపేస్తా, అది వేరే విషయం. బండి ఉంది 2 గంటలు లేటు, దానితో క్రాసింగ్ కోసం జాగ్రత్తగా మరి మనకి ఓటీ ఉందన్నమాట. మనల్ని ఓటీయో లేకపోతే జింగో తెలియట్లా, మనల్ని అయితే జాగ్రత్తగా తాడేపల్లిగూడెం దాటంగానే ఆపేసాడు. ఏదో బండికి అయితే సిగ్నల్ ఇచ్చాడు మరి తాడేపల్లిగూడెం సైడ్. మీ దూరం నుంచి చూస్తే అదిగో సిగ్నల్ అయితే ఇచ్చాడు. తాడేపల్లిగూడెం హోమ్ సిగ్నల్ కాలింగ్ అయితే ఓకే. మరి ఏ బండి వస్తుందో చూడాలి, సర్ప్రైజ్ చేస్తూ మనల్ని. పురి క్రాసింగా? మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చేసాడు జాగ్రత్తగా. మనల్ని అయితే ఏది ఓటీ కొట్టలేదు, అలా అని జింగు పడలేదు. బట్ ఏంట్రా అంటే అటు పక్కన హోమ్ కాలింగ్ సిగ్నల్ ఓకే ఇష్యూ, ఇటు పక్కన అదేంటి భీమడోల్ హోమ్ కాలింగ్ సిగ్నల్ ఓకే ఓకే. నాకు తెలిసి ఏదో అయితే వెనకాల నుంచి కొట్టేయాలి, లేకపోతే ముందు నుంచి వచ్చి కొట్టేయాలి మనల్ని. 2 పక్కల మనకి అంతగా ఏం లేదే, మరి చూద్దాం. నాకు తెలిసి భీమడోల్లో మనల్ని లూప్ వేయొచ్చు అనుకుంటున్నా. భీమడోలు లూప్ వేస్తాడేమో చూడాలి. భీమడోలు లూప్ వేయచ్చు, వేయకపోవచ్చు. మనల్ని అయితే 3 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత తాడేపల్లిగూడెం అవుటర్ నుంచి భీమడోల్ సైడ్కి అయితే రన్ స్టార్ట్ అయింది మళ్ళీ. మరి ఈసారి మనోడికి మూడ్ వచ్చిందో, మూడ్ పడిపోయిందో, లేకపోతే మళ్ళీ అలాంటి యాక్సిలేటర్ ఏమైనా కొట్టేస్తాడని చూద్దాం. మనమైతే బాదంపూడికి అవుటర్లో ఆపాడు మనల్ని, భీమడోల్ కాదు. సారీ ఫర్ దట్. బాదంపూడి అవుటర్ ఆపాడు. బాదంపూడి స్కిప్ కొడుతున్నాం అనుకున్నట్టే. బాదంపూడి ఏదో పీకేతం కొడుతుంది అనుకున్నా కానీ లేదు, బాదంపూడి నార్మల్గానే కొడుతున్నాడు. బాదంపూడి నార్మల్ స్కిప్. బాదంపూడి అంటే అందుకున్నాడు మెయిన్ లైనే, ముందు బండి మెయిన్ లైన్లోనే దమ్మని అందుకోవచ్చు, యాక్సిలరేషన్ స్పీడ్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బాయ్ బాదంపూడి.
ఎందుకు ఆపుతున్నాడో తెలియట్లా, ఎందుకు తీస్తున్నాడో తెలియట్లా. బట్ అయితే వెళ్తున్నాడు, ఆగుతున్నాడు, తీస్తున్నాడు. కానీ ఇలాగ అమాంతం అంతే ఉంది, ఒక్క తాడేపల్లి కూడా స్కిప్ తప్ప. మనకి ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ జింక్ ఉండబోతుంది. ఆడిప్పుడే జస్ట్ చూసాం, భీమడోలు దాడుతున్నాడు ఈస్ట్ కోస్ట్ వాడు. పడితే జింక్ ఆడితో పడవచ్చు. ఆడు వెనకాలే మన కాకినాడ సాయనగర్ షిరిడి బండి ఉంది, అదో జింగ్ పడవచ్చు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. అంటే ఈడెళ్ళే పర్ఫార్మెన్స్ పడిపోతాయి జింగులు, లేదు ఈడేదన్నా పోర్షన్ తెచ్చుకొని కొడితే తప్ప మనకి ఈస్ట్ కోస్ట్ ఒకటి జింగు. కాకినాడ షిరిడి అది పడకపోవచ్చు చెప్పలేము. అంటే అన్న లేరు అనబట్టి ఏదైనా డిసైడేషన్ అన్న మరి అబ్నార్మల్గా ఉంది. అది నార్మల్ అని చెప్పలేము, అలానే సూపర్ నార్మల్ అని చెప్పలేము, అబ్నార్మల్గా ఉంది. కొడుతున్నాడు హాంకింగ్ మరి. ఏమైందన్నా? మ్యాడ్ హాంకింగ్ చేస్తున్నావు, యాడ క్లియరెన్స్ మిస్ అయిందన్నా మనకి. టు ద మెనీ పీపుల్ మై గ్రేట్ సెల్యూట్. వీడు మళ్ళీ ఆపేస్తున్నాడు. అమ్మ జింగ్, అమ్మ ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ జింగ్. అది అయిందా? కొట్టించుకున్నాడా? అది మంచిగా కొట్టించుకున్న తర్వాత ఇప్పుడన్నా వెళ్ళరా బాబు. మళ్ళీ ఆపేసాడమ్మా. ఈస్ట్ కోస్ట్ జింగ్ అయ్యింది, మళ్ళీ ఆపేసాడు. మళ్ళీ ఎవడున్నాడు రా ఈయన్ని కొట్టేవాడు? ఈడ ఆల్రెడీ 2 గంటలు లేట్ రా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని 2.5 గంటలు లేట్లో ఉన్నాడు రా. ఈడు మళ్ళీ 2.5 గంటలు లేట్లోకి వచ్చేసాడు. ఇంకెవరున్నారు? ఈస్ట్ కోస్ట్ అయిపోయింది, ఇంకెవడొస్తున్నాడు చెప్తే కొంచెం క్లారిటీలో ఉంటాం. సాయనగర్ షిరిడి బండ, లేకపోతే ఇంకెవరు? క్లియరెన్స్లో లేకుండా నడిస్తే ఇదే ప్రాబ్లం. మనకి యాక్చువల్ టైంకి మనకి రన్కి సెట్ అవ్వని టైంలో నడిచామనుకో, ఎదురోడు కోసమైనా వెయిట్ చేయాలి, లేకపోతే వెనకాల కొట్టేసేదానికన్నా వెయిట్ చేయాలి. ఇటు నుంచి సిగ్నల్ అయితే రెడ్డే ఉంది, అటు నుంచి హోమ్ కాలింగ్. ఇటు నుంచి రెడ్ ఉంది, ఒకసారి ఒక చోట రెడ్ ఉంది, ఒక చోట హోమ్ కాలింగ్ సిగ్నల్ ఏమో ఓకే రావచ్చు అన్నట్టు చూస్తుంది. మరి ఏ ట్రైన్ వస్తుందో చూడాలి, వచ్చుద్దో లేకపోతే ఈడే ఆగాడు తెలియట్లా, చూద్దాం. స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చింది, మరి మనకి స్టార్టర్ సిగ్నల్ వచ్చింది. మళ్ళీ కదలేం, మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఆగిపోయినప్పుడు మళ్ళీ ఓకే ఆగిపోయాడు. ఈడిష్టం అన్నట్టు చూద్దాం ఏం చేస్తాడు అన్న. ఓరి పచ్చ సప్పకు కొడుతున్నాడు రా ఈడు. వద్దా, కొట్టాలా కొట్టకూడదా ఏంటి అని చెప్పి కొడుతున్నాడు రా ఈడు. అన్నా నువ్వు కొడదాం అనుకుంటే చెప్పన్నా, కొడదామా, లేదంటే లేదన్నా. ఫేస్ రివీల్ చేయకూడదని ఫిక్స్ అయ్యాకండి, లేకపోతే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అబ్బాయి ఈ బండిని నేను అసలు రెఫర్ చేయను. దీనమ్మ జీవితం, నేను రెఫర్ చేయను. అసలు యశ్వంతపూర్ వెళ్ళే వాళ్ళకి ఈ బండి రెఫరే చేయను. ఈడి మీద తిరుపతికి ఆగినాడు 1000 రేట్లు లేవు ఈ స్ట్రెచ్లో తిరుపతికి ఆగినాడు మించిన లేడు. ఈడి మీద తిరుపతికి ఆగినాడు బెస్ట్ నన్ను అడిగితే. ఆపితే ఒక చోట ఆపేస్తాడు, వెళ్ళిపోండిరా పోమని చెప్తాడు. ఈ రన్ అందమ్మా, ఈ రన్ నాకు వద్దు అసలు. రాడ్ రన్ ఇది ఇచ్చి నా జన్మలో ఇంత రాడ్ రన్ చూసాను నేను ఎక్కిన ట్రైన్లో. ఎందుకు అన్నా ఇక్కడ కూడా ఆపితే ఇంకన్నా దరిద్రం వదిలిపోద్ది. ఇక్కడ ఆపామనుకో ఎక్కివాడు ఎక్కుతాడు, దిగుతాడు. మనకి ఎందుకు వచ్చిన కూడా అంటావు చెప్పు.
మంచి మంచి ట్రైన్లకి ఇదేంటి మంచి మంచి ఇంజిన్లు పడేస్తున్నాడే ఈరోజు, చాలా సర్ప్రైజింగ్గా ఉంది. రాజమండ్రి నుంచి ఎలాంటి మెయిన్ స్టేషన్స్లో ఆగకుండా లైక్ భీమడోలు, అంటే భీమడోలు జంక్షన్ సింహాద్రికి మెయిన్ మనకు కాదు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్ ఈ రెండో ఆగకుండా డైరెక్ట్గా ఏలూరు అరైవల్ తీసుకుంది బండి. అలా అని చెప్పి 2 స్టేషన్లు ఆగలేదు కదా, దమ్మదమ్మడ వచ్చేసింది అనుకునేవాళ్ళు. లేదు లేదు, చాలాసార్లు ఆకుండా వచ్చాడు. మన ఈస్ట్ కోస్ట్ కోసం జింగ్ అయిన తర్వాత బాగానే కొట్టాడు. వెల్కమ్ ఏలూరు, నా హోమ్ టౌన్, హోమ్ సిటీ, హోమ్ టౌన్. ప్లాట్ఫామ్ అరైవల్ తీసుకుంది, మెయిన్ లైన్ అరైవల్. మీద నా అభిప్రాయం ఏంటంటే రన్న పరంగా అయితే బండి మంచి రన్నే కాదంటలేదు, కానీ మధ్య మధ్యలో ఆపేసాడు. సో ఇంకా రన్ కొంచెం దడైపోయింది. దానికి తోడు వీడు కొట్టడు కూడా. నువ్వు 130 అయితే కన్సిస్టెంట్గా కొట్టాడు, కొట్టలేదు అంటలా, 130 కన్సిస్టెంట్గా కొట్టాడు. వ్యాప్ 4 న్యాయం చేసింది. కానీ ఎక్కడరా అంటే ఈస్ట్ కోస్ట్ కోసం వీడు ఆగిపోయాడు. బండి నువ్వు పీరియాడిటైజర్ ఉన్న బండి, నువ్వేమో వీక్లీ తిరుగుతావు, ఆడేమో డైలీ తిరిగే బండి. నువ్వు వాడిని పీరియాటైజ్ చేసుకున్నావు, నీ రన్ను చెడగొట్టుకున్నావు, అంతకుమించి ఏం చెప్పలేను. ఓకే వ్లాగ్, మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ ఇన్విజిబుల్ ట్రావెలర్. బాయ్. సైనింగ్ ఫ్రమ్ ఏలూరు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఏలూరు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఏలూరు. నెక్స్ట్ ఏ రోడ్డు బండితో వస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఏలూరు. టాటా, బాయ్.